కుంభరాశి జాతకులారా, మీ చేతిలో ఇప్పుడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నింటినీ ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోని వెంటనే చూడండి. ఎందుకంటే రాబోయే 3 రోజుల్లో మీ జీవితాన్ని ఒక ఊహించని మలుపు తిప్పే బ్రహ్మాండమైన సమయం మొదలు కాబోతోంది. అవును, ఒక ఆత్మ మిమ్మల్ని కలవాలనుకుంటోంది. కాని ఈ మాట విని మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే దీని వెనక ఉన్న అసలైన నిజం తెలుసుకున్న తర్వాత మీరు అమితానందానికి లోనవుతారు. అసలు ఆ ఆత్మ ఎవరు? మీ జీవితంలోకి ఎందుకు వస్తోంది? దీంతోపాటే మీ వెంటే ఉంటూ మీతో తీపిగా మాట్లాడుకుంటూ మీ వెనక గోతులు తవ్వుతున్న ఆ రహస్య శత్రువు ఎవరో రాబోయే 3 రోజుల్లో కుంభరాశివారి జీవితంలో జరగబోయే ఆ ఊహించని అద్భుతాలు ఏంటి తెలుసుకునే ముందు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ సంచలన నిజాలను తెలుసుకునేందుకు వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాజీ అని కామెంట్ చేయండి. మీకు తెలుసా, ఒక ఆత్మ ప్రతిరోజు మీ ఇంటికి వస్తోంది. కాని మీకు ఆ విషయమే తెలియటం లేదు. అసలు ఆ ఆత్మ మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటోంది? ఈరోజు ఆ ఆత్మకు మీకు ఉన్న ఆ లోతైన బంధం ఏంటో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ ఈరోజు తొలగిపోతాయి. సాధారణంగా చాలామంది ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా దైవానుగ్రహం అంత త్వరగా దక్కదు. ఎలాంటి శక్తులు అంత సులభంగా మనతో కనెక్ట్ అవ్వవు. కాని ఈ ఆత్మ ఎలాంటి ప్రయత్నం లేకుండానే మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటోంది? దీనివల్ల మీకు ఏమైనా ప్రమాదం ఉందా అంటే అస్సలు భయపడకండి. మీరు ఎంతో కష్టపడే స్వభావం ఉన్నవారు. ఈ మంచి పనుల వల్లే మీ జీవితంలో అంతా శుభం జరుగుతోంది. కొంచెం ఆలస్యమైనా మీ జీవితం ఖచ్చితంగా మారబోతోంది. ఏ మనుషుల వల్లైతే మీకు ప్రమాదం అనిపిస్తుందో వాళ్ల నుండే మీకు సహాయం అందుతుంది. మీరు జీవితంలో పైకి ఎదగటం ఖాయం. మీకు అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయి. జనాలు ఆత్మలు అనగానే భయపడతారు. కాని మీకు ఒక ఆత్మతో నేరుగా బంధం ఏర్పడబోతోంది. బంధాలు ఎప్పటికీ మరణించవు. మనుషులు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా ఆ బంధం అలాగే ఉంటుంది. ఈ ఆత్మ ఎవరో కాదు, మీ పూర్వజన్మ తోడు, పూర్వజన్మ స్నేహితుడు. మళ్లీ కలవటం అనేది ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. ఇప్పుడు మీకు దీని గురించి ఏమీ తెలియదు కాబట్టి బహుశా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉండవచ్చు. కాని ఇది అస్సలు నిర్లక్ష్యం చేయవలసిన విషయం కాదు. లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మ వల్ల మీ జీవితం ఎలా మారబోతోంది, దైవానుగ్రహం మీకు ఎలా లభిస్తుంది అనే విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుత గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీకోసం ఒక దేవత కూడా మీ పక్కనే ఉన్నారు. ఆ దేవుణ్ణి మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకూడదు. ఆయన పట్ల ఎంతో ప్రేమ, గౌరవంతో ఉండాలి. మీ ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా ఆ దేవుడు మనస్తాపానికి గురవుతారు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరిపై ఒకరు కోపగించుకోరు. అదేవిధంగా ఈ దేవత కూడా ఒక నిజమైన స్నేహితుడిలా మీకు సహాయం చేయటానికి మీ వెంటే ఉంటూ మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఈ దైవిక శక్తి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని కాపాడుతోంది. అందుకే మీరు ఏ పరిస్థితిలోనూ ఈ దేవతను నొప్పించకూడదు. ఆయన పట్ల ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో ఉండాలి. మన ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా ఆ దేవుడు మనస్తాపానికి గురవుతాడు. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ మనపై కోప్పడడు. అలాగే ఈ దేవత కూడా ఒక నిజమైన మిత్రుడిలా మీకు సహాయం చేయటానికి మీ వెంటే ఉంటున్నారు. ఈ విషయాలు వినటానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కాని దీన్ని మీరు అస్సలు తేలికగా తీసుకోకండి. ఎవరైతే ఈ విషయాలను నమ్మకుండా పరిహాసం చేస్తారో వాళ్లు తమ చేతులతో ముందే దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటారు. అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే ఈ వీడియోని మధ్యలోనే వదిలేసి వెళ్లటం. అందుకే పూర్తి రహస్యాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం సగం జ్ఞానం ఎందుకు పనికిరాదు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కాని అన్యాయం జరగదని పెద్దలు అంటారు. ఇది కేవలం సామెత మాత్రమే కాదు, మీ విషయంలో 100కి 100 పాళ్లు నిజం. మీరు ఎవరికీ కీడు చెయ్యనప్పుడు ఆ దేవుడు మాత్రం మీకు అన్యాయం ఎలా చేస్తాడు? గతంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల బాధలు పడుతున్నప్పుడు మీ మంచి కర్మలను చూసి మీ దుఃఖాలను దూరం చేయటానికి ఈ దేవత మీ జీవితంలోకి వచ్చారు. అయితే ఈ దేవుడు మీ వద్దకు రావటానికి అసలు కారణం మీ శత్రువులే. ఇది వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. మీ శత్రువుల వల్లే ఈరోజు ఒక దేవత మీ వెంటే ఉంటూ మిమ్మల్ని రక్షిస్తున్నారు. మరియు ఆ ఆత్మ మీ జీవితంలోకి వస్తోంది. నిజానికి ఈ మార్పు కనుక మీ జీవితంలో జరగకపోయి ఉంటే మీ శత్రువులు మిమ్మల్ని సర్వనాశనం చేసేవాళ్లు. కాని ఇప్పుడు అంతా సర్దుకుంది. అందుకే ఆ ఆత్మ మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతో ఆదరించాలని కోరుకుంటోంది. సమయానికి ఏది కావాలో అది దక్కించుకుంటున్న మీరు నిజంగానే ఎంతో అదృష్టవంతులు. దీని గురించి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.
ఆ ఆత్మ ఏదో ఒక రూపంలో లేదా ఒకరి శరీరం ద్వారా మీతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. సాధారణంగా ఆత్మలకు మనుషులకు కలయిక సాధ్యం కాదు. కాని మీ విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇది సాధ్యమవుతోంది. ఈరోజు నేను చెబుతున్న విషయాలన్నీ పూర్తిగా నిజం. కాని మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే అసలు విషయం మీకు అర్థమవుతుంది. లేదంటే మీ సొంతంగా లేనిపోని కథలు ఊహించుకొని నష్టపోయే ప్రమాదం ఉంది. మీ అదృష్టం బాగుంది కాబట్టి ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీ జీవితం ఇప్పుడు నెమ్మదిగా మారుతోంది. ఈ మధ్యకాలంలో మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం మరియు పాజిటివ్ ఆలోచనలు రావటం మీరు గమనించే ఉంటారు. కారణం లేకుండానే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత లభిస్తుంది. అంటే దానికి కారణం ఈ దేవత మీ జీవితంలోకి రావటమే. ఎందుకంటే మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికి, నాశనం చేయటానికి మీపై ఎన్నో రకాల తాంత్రిక ప్రయోగాలు చేశారు. చేతబడి శక్తులను మీ చుట్టూ తిరిగేలా ప్లాన్ చేశారు. ఈ చేతు నిజం వింటే ఎవరికైనా ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న విషయం కోరాలనుకుంటున్నాను. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని యూట్యూబ్లో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఫేస్బుక్లో చూస్తుంటే మన పేజీని ఫాలో అవ్వండి. దీనివల్ల ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ప్రతిరోజు అందుతాయి. మీ రాశిని బట్టి గ్రహాల స్థితిగతులను మరియు మీ జాతకాన్ని ఎంతో లోతుగా పరిశోధించి మేము ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మీరు జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజయపథంలో ముందుకు దూసుకుపోవచ్చు. మీ జీవితంలో ఉన్న బాధలను దూరం చేయటానికి మేము రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తున్నాము. మీకు అవసరమైన పరిహారాలను కూడా చెబుతున్నాము. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని కామెంట్ రూపంలో అడిగి తెలుసుకోవచ్చు. వాటిని పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము. కాని మీరు మా వీడియోలను పూర్తిగా చూడకుండా వాటిని సద్వినియోగం చేసుకోకపోతే అందులో మా పొరపాటేమీ లేదు. ఎందుకంటే సమాచారాన్ని పూర్తిగా చూసినప్పుడే మీకు పూర్తి ప్రయోజనం దక్కుతుంది. మేము ఎంతో నిష్ఠతో పూర్తి అధ్యయనం చేసి ప్రతి ఒక్క విషయాన్ని సేకరించి మీ ముందుకు తెస్తున్నాము. ఒకవేళ మీరు ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు. ఆ తర్వాత మా జీవితంలో కష్టాలు తీరటం లేదు, ఏం చెయ్యాలి అని అడిగినా ప్రయోజనం ఉండదు. అందుకే చెబుతున్నాను, పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడే మీ బాధలన్నీ తొలగిపోతాయి. మీరు గనక ఒక వారం రోజులపాటు మా వీడియోలను పూర్తిగా చూస్తూ అందులో చెప్పిన పరిహారాలను పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మాటను నేను ఎంతో నమ్మకంతో చెబుతున్నాను. ఒకవేళ వారం రోజుల తర్వాత కూడా మీకు ఎలాంటి మార్పు కనిపించకపోతే అప్పట్నుంచి మా వీడియోలు చూడటం మానేయండి. ఎవరైతే పూర్తి సమాచారాన్ని తెలుసుకుని చెప్పిన ఉపాయాలను పూర్తి శ్రద్ధాభక్తులతో పాటిస్తారో వాళ్లకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీ శత్రువులు మీపై తాంత్రిక ప్రయోగాలు చేసి ఆ దుష్టశక్తులను మీ ఇళ్ల వరకు పంపించారనే నిజాన్ని గ్రహించండి. సరిగ్గా ఆ సమయంలోనే ఆ దేవుడి దృష్టి మీపై పడింది. ఎవరైతే భక్తితో ఉంటూ ఇతరులకు మేలు చెయ్యాలని చూస్తారో వాళ్లపై భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ శత్రువు మిమ్మల్ని నాశనం చేయటానికి రకరకాల దుష్టశక్తులను వాడుతున్నాడని గ్రహించిన ఆ దేవత మిమ్మల్ని రక్షించటానికి ఒక అదృశ్య శక్తిలా మీ దగ్గరకు వచ్చారు. ఎక్కడైతే దైవిక శక్తి ఉంటుందో అక్కడ ఎలాంటి నకారాత్మక శక్తులు, దుష్టశక్తులు నిలవలేవు. ఇక్కడ మనం చెడు చేసే శక్తుల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ పూర్వజన్మ ఆత్మ మీ తోడుగా ఉంటూ మిమ్మల్ని ఎంతో ఆదరించాలని కోరుకుంటోంది. ఈ నిజాన్ని మీరందరూ స్పష్టంగా గ్రహించాలి. అందుకే మన వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాజీ అని రాయండి. దీనివల్ల ఆ జగన్మాత ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే పరిహారాలను కనుక మీరు పాటిస్తే మీ జీవితంలోకి అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. ఎందుకంటే ఎన్నాళ్ల నుండో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ శుభగడియ రానే వచ్చింది. ఇకపై మీ ఎదుగుదలకు కొత్త దారులు తెరుచుకుంటాయి. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త అందబోతోంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ అదృష్టాన్ని చూసి అసూయపడేలా మీ జాతకం మారబోతోంది. మీ నసీబు ఎంత బాగుందో చూడు అని జనాలు మాట్లాడుకుంటారు. మీ ఎదుగుదలను చూసి పాత శత్రువులు లోలోపలే కుళ్ళుకొని చావటం ఖాయం. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడిన వాళ్లు మీ స్థాయిని చూసి తలదించుకుంటారు. అందుకే భక్తి మార్గంలో ఎప్పుడూ ముందే ఉండండి. ఎక్కడైనా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగితే అక్కడ మీ వంతు భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఆ భక్తి శక్తే మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీ జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలను సృష్టిస్తుంది. ఇంతకీ మిమ్మల్ని కాపాడుతున్న ఆ దేవత ఎవరో తెలుసా?
మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో ఆ దేవాది దేవుడైన పరమశివుడే ఆ దేవత. సాక్షాత్తు ఆ మహాకాలుడే మీపై తన కరుణా కటాక్షాలను కురిపిస్తున్నారు. ఎవరి తలపై అయితే ఆ శంకరుడి ఆశస్సులు ఉంటాయో వాళ్లను ఎలాంటి శక్తులు ఏమీ చెయ్యలేవు. మీ శత్రువు ఎంతటి శక్తివంతుడైనా సరే మీ తల వెంట్రుక కూడా తాకలేడు. మీ పైసా నష్టం కూడా చెయ్యలేడు. ఆ బోలా శంకరుడి దయవల్ల మీ జీవితంలో రోజుకు అద్భుతం జరగబోతోంది. మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. అంతేకాదు చాలా త్వరలోనే, బహుశా రేపటి రోజే మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు. మీరు మీ జీవితంలో కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ ఎదురుగా ఎవరైనా సాధువులు, వృద్ధులు లేదా యాచకులు వచ్చి ఏదైనా అడిగితే వాళ్లను అస్సలు నిరాశపరచకండి. ఎందుకంటే ఎవరికైతే ఆ దేవుడే చివరి దిక్కో అలాంటి వాళ్లకు సహాయం చేసి సంతోషపెట్టడం ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటంతో సమానం. ఈ చిన్న పని మీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. మిత్రులారా, ఈ పని వినటానికి చాలా సులభంగానే ఉంటుంది, కానీ దీన్ని అందరూ చేయలేరు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్లే నిజమైన పుణ్యాన్ని సంపాదిస్తారు. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఎక్కడైనా పాము, తేలు లేదా మరేదైనా జీవి కనిపిస్తే వాటికి అస్సలు హాని చేయకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ భగవంతుడి సంకేతాలే. దేవుడు వాటి ద్వారా మీకు ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ ఆ మూగజీవి మీకు ఎలాంటి కీడు చెయ్యనప్పుడు మీరు కూడా దానికి నష్టం కలిగించకూడదు. అంతేకాదు, వీలైతే వేరే వాళ్లకు కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మూగజీవాలను వేధిస్తూ ఉంటే అలా చేయవద్దని వాళ్లకు నచ్చజెప్పండి. వాటిని సురక్షితంగా ఏదైనా అడవిలోనో లేదా పొలాల్లోనో వదిలేయండి. కాని వాటి ప్రాణాలకు మాత్రం హాని చేయకండి. పాపం, అవి నోరులేని జీవులు, తమ బాధను చెప్పుకోలేవు. ఇలా చేయటం వల్ల మీకు ఎనలేని పుణ్యం లభిస్తుంది. మీరు ఇప్పుడు ఎంత ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే భవిష్యత్తులో అది మీకు అంతటి మంచి ఫలితాలనిస్తుంది. దీంతో పాటే మీ అందరికీ చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాబోయే 3 రోజులు మీకు చాలా ప్రత్యేకంగా మరియు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ బంధాలు కావచ్చు, కుటుంబ జీవితం లేదా ధనలాభం కావచ్చు. ప్రతి రంగంలోనూ ఒక గొప్ప మార్పును మీరు స్వయంగా అనుభవిస్తారు. కాని మిత్రులారా, ఆ దేవత మీ జీవితంలోకి ఎప్పుడు వస్తారు, ఆయన అనుగ్రహం మీకు ఎలా లభిస్తుంది అనే విషయాలతో పాటు ఆ ఆత్మ గురించి కూడా మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంటే, మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తుంటే, ఆ పూర్వజన్మ ఆత్మ ఆమె శరీరంలోనే సమాహితమై ఉందని మీరు గ్రహించవచ్చు. అందుకే ఆమె మీపై అంతగా ప్రాణాన్ని కురిపిస్తుంది. అలాంటి అమ్మాయిని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆ అమ్మాయి వల్లే మీ జీవితంలో ఊహించని ఎదుగుదల ఉంటుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఇల్లు, కుటుంబంలో వాతావరణం ఎంతో సంతోషంగా మారుతుంది. ఇంట్లోని ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ జీవితంలో ఒక రకమైన తృప్తిని అనుభవిస్తారు. మీలో కొందరు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు లేదా విహారయాత్రలు చేయటానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు రోజులో ఎక్కువ భాగం మీ పనులకే కేటాయిస్తారు. ఇక మిగిలిన సమయాన్ని మీ వ్యక్తిగత పనుల కోసం లేదా ఏకాంతంగా గడపటానికి ఇష్టపడతారు. ప్రేమ బంధాల విషయానికి వస్తే ఎలాంటి పెద్ద సమస్యలు కనిపించటం లేదు. కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకునేటప్పుడు ఎలాంటి తప్పుడు అపోహలకు తావివ్వకుండా చూసుకోవాలి. అది మీ బంధానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ అదృష్ట నక్షత్రం చాలా బలంగా ఉంది. దీనివల్ల చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనుల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. పాత పనులన్నీ అకస్మాత్తుగా ఊపందుకొని మీకు ఊహించని ధనలాభాన్ని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫారంలో లేదా సోషల్ మీడియా రంగంలో అంటే ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటిల్లో పనిచేస్తున్నారో వాళ్లకు ఇది ఎంతో అద్భుతమైన సమయం. మీ పనికి ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. మీ చేతికి ఒక పెద్ద విజయం అందుతుంది. ఇక వ్యాపారస్తులకి కూడా ఇది సువర్ణావకాశం లాంటిది. వ్యాపారంలో అకస్మాత్తుగా మంచి లాభాలు వస్తాయి. అందుకే మీ బిజినెస్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. సరైన దిశలో సరైన సమాచారంతో ముందడుగు వేస్తే మీ వ్యాపార విస్తరణ చాలా సులభమవుతుంది. మీరు కొద్దిగా శ్రమించినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సమయం మిమ్మల్ని పెద్ద పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుంది. మీ మనసులో ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా ఉంటే అది ఇప్పుడు నిజం కాబోతుంది. మీ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ కోరికలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరే సమయం వచ్చేసింది.
సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త వాహనం కొనాలన్నా, లేదా ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలన్నా మీరు ఏ అడుగు వేసినా అందులో విజయం మీ సొంతమవుతుంది. మీ జాతకంలో ఈ శుభ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తు ఆ మహాకాలుడే మీ వెంటే ఉన్నప్పుడు ఇక భయపడాల్సిన అవసరం ఏముంది? సాధారణంగా మన జీవితంలో డబ్బు కొరతగాని, సుఖశాంతులు కరువవటం కాని జరుగుతుంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం దాగి ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో జరిగే మార్పులన్నీ కూడా మంచి కోసమే జరుగుతున్నాయి. మీ కష్టాలకు కారణమైన ఆ లోపాలను వెతికి పట్టుకుని వాటికి సరైన పరిహారాలను మేము మీకు అందిస్తున్నాము. చాలామంది జీవితాల్లో బాధలకు అసలైన కారణం ఏంటో వాళ్లకు అస్సలు తెలియదు. ఎందుకంటే ఆ కారణం ఒక గుప్త శత్రువు రూపంలో దాగి ఉంటుంది. మీ వెనక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ రహస్య శత్రువును అస్సలు తేలికగా తీసుకోకండి. వాళ్లు పైకి నక్కలా నటిస్తూ లోపల మాత్రం తోడేలు బుద్ధిని దాచుకుంటారు. అందుకే అలాంటి కపట శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీకొక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే మిమ్మల్ని కాపాడటానికి ఇప్పుడు 2 శక్తులు మీ వెంటే ఉన్నాయి. అందులో ఒకటి ఆ దేవత కాగా మరొకటి ఆ పూర్వజన్మ ఆత్మ. ఈ 2 శక్తులు మీకు అన్ని విధాలుగా మేలు చేయటానికి వచ్చాయి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. నేను ఎవరికీ కీడు చెయ్యనప్పుడు నాకు శత్రువులు ఎలా ఉంటారు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ జాతకాన్ని మరియు కుండలిని ఎంతో సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటకు వచ్చింది. మీ చుట్టూ ఉన్న మీ అత్యంత ఆత్మీయుల్లోనే కొందరు మీకు శత్రువులుగా మారారు. వాళ్లే మీ వెనక ఉండి కుట్రలు పన్నుతున్నారు. ఒకవేళ మీరు ఈ నిజాన్ని తెలుసుకుని వాళ్లను నేరుగా నిలదీస్తే వాళ్లు అస్సలు ఒప్పుకోరు. సరికదా? మరింత అలర్ట్ అయిపోయి మీపై కక్ష పెంచుకుంటారు. మీ కంటికి కనిపించకుండా లోలోపలే మీ ఎదుగుదలను దెబ్బతీయాలని చూస్తారు. అందుకే మీరు ఎవరికీ ఈ విషయాలు చెప్పకండి. మీరు ఎప్పుడైతే అతన్ని మీ శత్రువుగా గుర్తిస్తారో అప్పట్నుంచి అతనికి దూరంగా ఉండటం ప్రారంభించండి. ఒకవేళ మీరు ఈ విషయం బయటపడితే మీ పనులు మీరే స్వయంగా చెడగొట్టుకున్నట్లవుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చాలా సీక్రెట్గా ఉంచండి. వీలైతే ఈ వీడియోని ఒక్కరే చూడండి. ఎందుకంటే ఆ గుప్త శత్రువును గుర్తించటానికి ఒక మంచి మార్గం ఉంది. అతడు మీకు దగ్గరగా వచ్చి మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి, మీ బిజినెస్ ప్లాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు. వాటి గురించి అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత మీ పనుల్లో అడ్డంకులు సృష్టించటానికి, మీ పనులు సాగకుండా చేయటానికి కుట్రలు పన్నుతాడు. మీ బుద్ధి సరిగ్గా పనిచేయకుండా, మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా మీపై తాంత్రిక ప్రయోగాలు చేయటానికి కూడా వెనకాడడు. అందుకే మిత్రులారా, అలాంటి వాళ్లు ఎవరైనా మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగితే పొరపాటున కూడా చెప్పకండి. ఒకవేళ చెబితే మీ చేతులతో మీరే మీ కాళ్లపై గొడ్డలి పెట్టుకున్నట్లవుతుంది. మీ కుండలిలో ఆ రహస్య శత్రువు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. కాబట్టి అతని పట్ల కొంచెం హోషియార్గా ఉండండి. అతడు మీతో ఎంతో తీపిగా మాట్లాడుతూ మీ మనసులోని విషయాలన్నీ లాగుతుంటాడు. అయితే అతన్ని పట్టుకోటానికి మరో మార్గం కూడా ఉంది. మీ జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు లేదా మీరు ఏదైనా విజయాన్ని సాధించినప్పుడు ఆ విషయాన్ని అతని ముందు చెప్పి చూడండి. అతడు ఎంత మంచి మూడ్లో ఉన్నా, ముఖంపై ఎంతటి నవ్వు నటిస్తున్నా మీ సక్సెస్ గురించి వినగానే అతని ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది. పైకి నవ్వుతూనే ఆ ఊ ఆ అంటూ సమాధానం చెబుతాడు. కాని అతని ముఖంలో గ్లో మొత్తం పోతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరి ముఖంలో అయినా ఇలాంటి మార్పు కనిపిస్తే అతనే మీ గుప్త శత్రువు అని గ్రహించి ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోండి. ఇక మీ జీవితంలోకి వచ్చిన ఆ పూర్వజన్మ ఆత్మ మరియు దేవాది దేవుడైన ఆ పరమశివుని పట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉండండి. మీ ఇంటికి వచ్చే అతిథులను ఆదరించండి. ఒకవేళ ఎవరైనా యాచకులు లేదా వృద్ధులు మీ వద్దకు వస్తే వాళ్లను ఎప్పుడూ అవమానించకండి. మీకు తోచినంతలో వాళ్లకు దానధర్మాలు చేయండి. దీనివల్ల మీ జాతకంలో రాహుగ్రహం ఎంతో బలంగా మారుతుంది. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ మేలు చేస్తాడు. అందరూ ఒక్కసారి పూర్తి నమ్మకంతో కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని జైకారం కొట్టండి.